కూడా జాయిన్ అయ్యారు అనలిస్ట్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్ గా శేషు గారు గుడ్ ఈవినింగ్ సార్. శేషు గారు, సాధారణంగా రాజకీయ పార్టీలు అంటే ప్రతి ఒక్కసారి దేంట్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కారణం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఏ స్టేట్ లో అయినా మనకి ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల్లో చూస్తే ఇప్పుడు మెట్రో విస్తరణకు సంబంధించి కూడా సేమ్ ఇష్యూ కనిపిస్తుంది కదా. ఆ ప్రభుత్వం ఆపింది, ఈ ప్రభుత్వం ఆపింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే గత ప్రభుత్వం ఆపింది, కేంద్ర ప్రభుత్వం ఆపుతోంది. మేము మాత్రమే కంప్లీట్ చేయడానికి చూస్తున్నాం. 50% కూడా మీరు భాగస్వామ్యం లేకపోతే మేమే కంప్లీట్ చేస్తాం, మాకు ఎన్ఓసి ఇవ్వండి. లేదు మా భాగస్వామ్యంతోనే చేస్తాము, మీరు రమ్మంటే ఎప్పటికైనా వస్తామంటున్నారు వీళ్ళు. అసలు ఏమనుకోవాలి? దీంట్లో కూడా రాజకీయం నడుస్తుందా? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అనుకోవాలా? ఆశారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఒక విషయాన్ని, బేసిక్ ప్రిన్సిపల్ ని మనం మర్చిపోతున్నాం. ఏంటి అని అంటే, మీకు హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. మీరు హైదరాబాద్ ని డెవలప్ చేయకుండా, హైదరాబాద్ లో ఉన్న సమస్యలని తొలగించకుండా, హైదరాబాద్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ గా తయారు చేయకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ హబ్ గా తయారు చేయకుండా, తెలంగాణలో మనం అనుకునేటటువంటి క్వాలిటేటివ్ చేంజెస్ ని మనం చూడలేం. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత సరే, ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్ పైన పెద్ద ఎత్తున అటెన్షన్ పెట్టినటువంటి మాట వాస్తవం. అట్లా పెట్టకపోతే అది తెలంగాణ ప్రయోజనాల్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ నేను ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత సెంట్రల్ క్యాబినెట్ లో కీలకమైనటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుండి ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ ని చూశాను. నాకు ఒక సామాన్యుడిగా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ప్రెస్ మీట్లు రెండు చూసిన తర్వాత మెట్రోకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ అనుకోండి, వాళ్ళు చేసుకున్నటువంటి విమర్శలు అనుకోండి, ఏదైనా ఆ ప్రాజెక్ట్ గురించి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సమాచారమైనా నాకు అనిపించింది ఏంటంటే, రెండు ప్రభుత్వాల ప్రతినిధులుగా కాకుండా రెండు పార్టీల ప్రతినిధులుగా ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ప్రాకులాడినట్టుగా కనపడింది నాకు. ఇద్దరు రెండు ప్రభుత్వాలుగా ఒక సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేయడానికి చేసే ప్రయత్నం ఒక తీరుగా కనపడుతుంది. అలా కాకుండా రెండు పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం ఇష్యూని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి రాజకీయం ఒక తీరుగా కనపడుతుంది. బట్ నాకు దీంట్లో రెండు ప్రభుత్వాల కంటే కూడా రెండు పార్టీలు ఎక్కువ కనపడ్డాయి నాకు. ఎందుకో మరి నాకే అట్లా కనపడ్డాయా, లేకపోతే ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అట్లా కనపడ్డాయా, లేకపోతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అట్లనే కనపడ్డాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ యాజ్ ఎన్ ఒక కామన్ మ్యాన్ గా నాకు కనపడినటువంటి ఒక అంశం అయితే, రెండు ప్రభుత్వాల కంటే రెండు పార్టీలు ఎక్కువగా ఇష్యూని అడ్డం పెట్టుకున్నట్టుగా నాకైతే కనపడింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలా ఆశా గారు, ఏంటి అని అంటే, మీకు 2009లో మెట్రో మొట్టమొదట ఫేజ్ 1 పర్మిషన్ వచ్చింది, అది ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అది ప్రారంభమైంది. అయితే యూపీఏ హయాంలో నాకు కనపడింది ఏంటంటే, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఓఆర్ఆర్ కానీ, ఒక మెట్రో కానీ, అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉంది, మన స్టేట్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు వచ్చాయి. సరే, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఆ ప్రాజెక్టులని ఇవాళ అక్కడ ల్యాండ్ చేయటం వల్లనే మీరు చూడండి, ఓఆర్ఆర్ ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కి, మెట్రో కూడా ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇక్కడ కూడా చిన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు, ఒక పెద్ద ప్రాజెక్ట్ ని తయారు చేయాలనుకుంటున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. బట్ ఆ సమస్యలని రెండు ప్రభుత్వాలు కలిసి అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది గమనించాలి. అట్లా కాకుండా సమస్యని సమస్యగానే ఉంచేసి ఆ సమస్యను రాజకీయంగా వాడాలని అనుకుంటే బట్ అది మిస్లీడ్ అవుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. చాలా సింపుల్. ఇక్కడ ఏంటి అని అంటే, సెకండ్ ఫేజ్ విషయానికి వచ్చేసరికి మీకు దీనికి కనెక్టివిటీగా ఇంకొక అంశాన్ని చెప్తాను. ఏంటి అని అంటే, మనం ఎక్కడో తప్పులు చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే చాలా కీలకమైనటువంటి విషయాల్లో డిపిఆర్ దగ్గర సమస్య వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమున్నా, ఇప్పుడు మోడీ కేంద్రంలో ఉన్నా, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నా, అధికారులు కాళ్ళు అడ్డం పెడతారు, మోకాళ్ళు అడ్డం పెడతారు. ఎందుకనంటే వాళ్ళు నిబంధనలు చూసి
ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదని పర్మిషన్ కోసం ఎత్తున కొర్రీలు పెట్టేటటువంటి కథే ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ప్రభుత్వాలు ఒక డిపిఆర్ తయారు చేసేటప్పుడు చాలా బలంగా తయారు చేయాలి. లోపాలకు తావు లేకుండా తయారు చేయాల్సిన దగ్గర మనం డిపిఆర్లు తయారు చేసుకోవటంలో వైఫల్యం చెందితే ప్రాజెక్టులన్నీ సంక్లిష్టంగా మారిపోతాయి. బట్ అది నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ఇటీవల రిజెక్ట్ అయిపోయింది. 7-8 సంవత్సరాల తర్వాత కూడా డిపిఆర్ రిజెక్ట్ అవటం ఏంది అనేది చాలా విచిత్రమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఇక్కడ కూడా ఈ మనకి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫేజ్ 2 లో కూడా డిపిఆర్ లో కొద్ది కన్ఫ్యూజన్ కనపడుతుంది. ఎందుకనంటే ఫేజ్ 2 లో పార్ట్ ఏ పార్ట్ బి అనేటటువంటి ఒక అంశం వస్తుంది. యాక్చువల్ గా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మీరు ఇంట్రోలో ఏం చెప్పారంటే ఫస్ట్ ఫేజ్ లేట్ అవ్వటం వల్ల 7,000 కోట్ల రూపాయల అదనంగా ప్రాజెక్టు ఖర్చు అయింది. అసలు యాక్చువల్ గా ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత అంటే 15,000 కోట్ల రూపాయలే, కానీ అది పూర్తి కావడానికి 22,000 కోట్లు అయింది. అంటే 7,000 కోట్ల అదనంగా అయింది లేట్ అవటం వల్ల. బట్ ఆ భారాన్ని ఎవరు మోసారు ఆశా గారు మీరు చెప్పండి? 7,000 కోట్ల అదనంగా ప్రాజెక్టు అయితే ఎవరు ప్రభుత్వాలు మోసాయా ఆ భారాన్ని? ప్రభుత్వాలు తీసుకున్నాయా? ప్రజల మీద నెట్టారు. ఎల్ఎన్టీ కంపెనీ ఒక అప్పీల్ చేసింది ప్రభుత్వానికి, ఇప్పుడున్న టికెట్ల రేట్ల ప్రకారం మేము మెట్రో నడిపితే మాకు నష్టం వస్తుందంటే ఇదే ప్రభుత్వము టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతిస్తే మీరు మెట్రోలో ఎక్కడ ప్రయాణం చేసినా మినిమం టికెట్ 50 రూపాయలు అయిపోయింది. కాబట్టి అంతిమంగా ప్రజలపైనే ఆ భారం పడుతుంది. ఇవాళ కూడా ఫేజ్ 2 అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఆశా గారు? నాకు బాగా గుర్తుంది, 2023 శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫేజ్ 2ని ప్రారంభించారు. ఫేజ్ 2ను ప్రారంభిస్తే మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ కాకుండా, వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ కాకుండా దాన్ని మళ్ళా మార్చి మళ్ళా డిపిఆర్ పంపించారు. డిపిఆర్ పంపించి 4 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు డిపిఆర్ లో పార్ట్ బి అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఒక గందరగోళం క్రియేట్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాజెక్ట్ కూడా కట్టడం లేట్ అయితే, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పుడు 24,000 కోట్లు ఉంది. 24,000 కోట్లుగా 34,000 కోట్లైనా లేకపోతే 40,000 కోట్లైనా ఆ భారం అంతా నష్ట రూపంలో వచ్చేసి మళ్ళా ప్రజల మీదనే పడుతుంది. రెండోది, కొంత ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ నాకు బాగా నచ్చింది. ఏంటి ఆ క్లారిటీ గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. ఈ రోజు అసలు ఏంది మెట్రో ఏంది, ప్రతిపక్షాలు అధికార పార్టీ చేసినటువంటి గమ్మత్ ఏంటి, జిమ్మిక్లు ఏంటి అనేది క్లియర్ కట్ గా